బీఆర్ఎస్ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకోలేకే సభ నుంచి వెళ్లిపోయారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సభకు రాని వారు సభా హక్కుల గురించి మాట్లాడడం ఏంటని నిలదీశారు. సభకు జవాబు ఎలా చెప్పాలో తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కు ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన లేదన్నారు ఆది శ్రీనివాస్. స్పీకర్ గారి పైన నిందారోపణలు చేస్తూ మాట్లాడిన మాటలపైన ఆ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం పైన కూడా తగు చర్యలు తీసుకోవాలి. శాసనసభ ప్రొసీడింగ్స్ ప్రకారం, శాసనసభ రూలింగ్ ప్రకారం అని నిన్నటి రోజు నేను శాసనసభలో కూడా గౌరవ స్పీకర్ గారిని కోరడం జరిగింది. ఈరోజు వారు ఇదే విధంగా మాటలు తూలితే ప్రజలే తగిన సమాధానం చెప్తారు. రాబోయే ఎన్నికల్లో వారు ఇప్పుడు ఆల్రెడీ లోక్సభలో జీరోకే పరిమితమైనరు. రాబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళు ప్రజలు దృష్టిలో ఉంచెళ్ళి ప్రజలు వాళ్ళని తుడిచిపెడతారు. స్పీకర్ గారి పైన నిందారోపణలు చేస్తూ మాట్లాడిన మాటలపైన ఆ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం పైన కూడా తగు చర్యలు తీసుకోవాలి. శాసనసభ ప్రొసీడింగ్స్ ప్రకారం, శాసనసభ రూలింగ్ ప్రకారం అని నిన్నటి రోజు నేను శాసనసభలో కూడా గౌరవ స్పీకర్ గారిని కోరడం జరిగింది. ఈరోజు వారు ఇదే విధంగా మాటలు తూలితే ప్రజలే తగిన సమాధానం చెప్తారు. రాబోయే ఎన్నికల్లో వారు ఇప్పుడు ఆల్రెడీ లోక్సభలో జీరోకే పరిమితమైనరు. రాబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళు ప్రజలు దృష్టిలో ఉంచెళ్ళి ప్రజలు వాళ్ళని తుడిచిపెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను.